మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చీలిక రాబోతుందంటూ నేషనల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది. ఈ చర్చకు ప్రధాన కారణం ఇటీవల ఎన్నికల కమిషన్ను తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం కలవడం. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం ఎందుకు కలిసిందంటే, ఎన్నికల కమిషన్ బీహార్లో ఎన్నికల సందర్భంగా ఒక నెలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా అనర్హులైన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, అర్హులైన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడం. అయితే ఈ అనర్హులను తొలగించే ప్రక్రియలో భాగంగా 11 కీలక డాక్యుమెంట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. ఈ నేపథ్యంలో బీహార్లో రాజకీయ పక్షాల నుంచి, సామాన్య ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే ఈ 11 కీలక డాక్యుమెంట్లలో ఆధార్ లేకపోవడం ప్రధానంగా ఈ ఆందోళనకు కారణమైనటువంటి అంశం. ఆధార్ మినహా మిగిలిన 11 డాక్యుమెంట్లను సమర్పించాలంటే చాలా ఇబ్బందిగా మారుతున్నటువంటి నేపథ్యం. పేద ప్రజలు, అట్టడుగునున్నటువంటి ప్రజలు ఆ డాక్యుమెంట్లను సమర్పించలేనటువంటి నేపథ్యంలో వారి ఓటు హక్కును తొలగిస్తారు. ఇది ఒక కీలకమైన కుట్రగా అక్కడ ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటర్లను తొలగించడానికి ఈ ప్రక్రియ చేపట్టిందన్నది అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. మరోవైపు ఎన్నికల కమిషన్ మాత్రం వలసదారులను, అదేవిధంగా అక్రమ వలసదారులను, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసదారులను, చనిపోయిన వారిని తొలగించడానికి ఈ ప్రక్రియ చేపట్టినట్టు చెబుతున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా బీజేపీ కుట్ర, బీజేపీ నిర్ణయంలో భాగంగానే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ప్రతిపక్షాలకు సంబంధించిన ఓటర్లను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అంటూ అక్కడ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఎన్డీఏలో పార్ట్నర్ గా ఉన్నటువంటి నితీష్ కుమార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడంతోనే అక్కడ చిక్కుకున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మెజార్టీగా నితీష్ కుమార్ కు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. బీజేపీ అక్కడ బలపడే ప్రమాదం ఉంది. కాబట్టి భవిష్యత్తులో అది నితీష్ కుమార్ కూడా ఇబ్బందికరంగా మారుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్తగా తన ప్రతినిధి బృందాన్ని ఎలక్షన్ కమిషన్ వద్దకు పంపారు. ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్ళి బీహార్ నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆంధ్రప్రదేశ్లో చేపట్టినప్పుడు ఎన్నికలకు 1 నెల ముందు కాకుండా కనీసం 6 నెలల ముందు ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. 6 నెలల ముందు ఆ ప్రక్రియ పూర్తి చేస్తే ఎలాంటి గందరగోళం ఉండదు, ఎలాంటి సమస్యలు ఉండవు. మరోవైపు ఆధార్ను ఓటర్ల జాబితాలో సవరణకు కీలక డాక్యుమెంట్ గా తీసుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ డిమాండ్. దీంతో పాటుగా ఆధార్ ద్వారా డూప్లికేట్ ఓట్లను తొలగించాలి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చనిపోయిన వారి ఓట్లను, వలసదారుల ఓట్లను తొలగించడం రియల్ టైంలో జరగాలి. అదే సందర్భంలో ప్రతి నెల కూడా కాగ్ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా తనిఖీలు నిర్వహించాలన్నది కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ బృందం సూచన. వీటితో పాటు మరికొన్ని కీలక సూచనలు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు తెరలేపారు. ఫలితంగా బీహార్లో నితీష్ కుమార్ భారీగా దెబ్బతినిపోతున్నారు. బీజేపీ లాభపడిపోతుంది. ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలకు 4 ఏళ్ల ముందే తన సూచనలు, సలహాలను, తన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ ముందు ఉంచారు. ఎన్నికల కమిషన్ ముందు తమ అభ్యంతరాలను ఉంచడం అంటే బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే. ఎందుకంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది. ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్పినట్టు వింటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అంటే బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకించడమే. బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకించడం అంటే భవిష్యత్తులో బీజేపీతో అవసరమైతే తెగదెంపులు చేసుకుంటామనే సూచన ఇవ్వడమే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్లో తమ ప్రయోజనాలను పణంగా పెట్టడానికి లేమని చంద్రబాబు నాయుడు పరోక్షంగా హెచ్చరించారు. పరోక్షంగా ఎన్డీఏ ప్రభుత్వానికి సూచన చేశారు. ఈ నేపథ్యంలోనే తన ప్రతినిధి బృందాన్ని ఎన్నికల కమిషన్ వద్దకు పంపి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అసంబద్ధమైనవి,
వాస్తవికతకు దూరంగా ఉన్నటువంటి అంశాలు. ఈ అంశాల విషయంలో పునరాలోచించాలి. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా ఆధార్ను కీలక డాక్యుమెంట్ గా పరిగణించాలని తెలుగుదేశం పార్టీ కోరుతోంది. అయితే బీహార్లో ఆధార్ను మాత్రం కీలక డాక్యుమెంట్ గా కొనసాగించడం లేదు. ఆధార్ మినహా మిగిలిన 11 డాక్యుమెంట్లను సమర్పించాలని ప్రజలను అక్కడ ఎన్నికల కమిషన్ కోరినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వ్యవహారం నడవదు. బీజేపీ నిర్ణయాలను పూర్తి స్థాయిలో ఇక్కడ అమలు కావు. బీజేపీ ప్రయోజనాల కోసం తమ ప్రయోజనాలను ఇక్కడ పణంగా పెట్టలేమనే ఒక నిర్ణయం నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పరోక్షంగా హెచ్చరించారు. బీజేపీతో అవసరమైతే తెగదెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు తన ప్రతినిధి బృందాన్ని ఎన్నికల కమిషన్ వద్దకు పంపారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బీజేపీ వైఖరి పట్ల అనుమానాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ వద్దకు తమ ప్రతినిధి బృందాన్ని పంపడం ద్వారా అర్థమవుతోందని నేషనల్ మీడియాలో ప్రత్యేకంగా ఈ అంశం పైన చర్చ జరుగుతోంది.